ట్యాక్సీలకి కేవలం రోడ్ ట్యాక్సీ వసూలు చేసేవారు. మరి తర్వాత మళ్ళీ ఆ లైఫ్ ట్యాక్స్ వసూలు చేయడం, మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఎంతసేపు ఏంటంటే డబ్బు కోసం లేదా ఇంకోటో ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి వీటన్నింటినీ ఎప్పటికప్పుడు మన ట్యాక్సీ రంగం అభివృద్ధి చెందాలంటే మన సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యల్లో కొన్నైనా కానీ మనం నివారించుకోవడానికి ప్రయత్నం చేయాలా. మరి అట్లాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తోటి ప్రతి సంవత్సరం కూడా విపరీతంగా మరి పెంచేస్తున్నారు. మరి అట్లాగే డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, రైలు రేట్లు పెరిగిపోతున్నాయి, అలాగే డ్రైవర్లు కొరత ఉంది. మరి ఇవన్నింటినీ కూడా అధిగమించి మరి క్వాలిటీ సర్వీసెస్ మన కస్టమర్స్కి ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు మన ట్రావెల్స్ అధినేతల మీద ఉంది. అట్లాగే ఓనర్ కమ్ డ్రైవర్లు కొంతమంది ఉన్నారు, అట్లాగే డ్రైవర్లు కొంతమంది ఉన్నారు. వారి సమస్యలు వాళ్ళకి నిత్యం ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మరి సంఘం ద్వారానే మన సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ సంఘానికి ఇంతకుముందు మరి 40 సంవత్సరాల నుంచి సేవ చేసి సంఘాన్ని ముందుకు తీసుకొచ్చారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన సంఘంలో ఉండే సభ్యులు 500 మంది కూడా మనమంతా ఒక కుటుంబాలు అంటాడు. సహజంగా మన ఎన్నికలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇనామస్గానే జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో అనివార్య పరిస్థితుల్లో మనం ఎన్నిక చేసుకుంటాం, పోటీ పడతాం, ఎన్నికలు నిర్వహించుకుంటాం. ఇదేం తప్పేం కాదు. ఇది మన సంఘ కార్యక్రమాల్లో ఒక భాగం. ఆ కార్యక్రమాల్లో మన సంఘానికి సేవ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏంటో అని చెప్పి అందరం మనం కలిసి ఆ యొక్క పాలకవర్గాన్ని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక ఆ ప్రక్రియ అంతతో ముగిసిపోయింది. ఇక మళ్ళీ దాని గురించి మనం వెళ్ళకూడదు. ఇక ఆ ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక తర్వాత ఏంటి, అందరూ సభ్యులమే, మన సంఘంలో సభ్యులు అందరూ పోటీ చేసిన వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఇక అందరితో చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మిగిలిన అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని అట్లాగే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నాయకత్వం ఉందంటే మన సంఘానికి ఒక మంచి నాయకత్వం ఉండాలి. మరి అట్లాగే సభ్యుల నుంచి ఫాలోయింగ్ వాళ్ళ మద్దతు కూడా ఆ నాయకులకు ఉండాలి. మరి ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు మరి సభ్యులు రాకపోతే నాయకులు ఏం చేస్తారా? ఈ మన అసోసియేషన్స్ నడవడానికి ఈ 2 అంశాలు ప్రధానమైన మంచి లీడర్షిప్ ఉండాలి, అట్లాగే మంచి ఫాలోయర్స్ ఉండాలి. మన సభ్యుల సహకారం నాయకులకు ఉండాలి. నాయకులు కూడా వాళ్ళ సొంత పనులన్నీ మానుకొని ఈ సంఘానికి సంబంధించిన కార్యక్రమాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఆయా పనుల్లో నిమగ్నం అయ్యి ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలన్నింటినీ లేదా రాబోయే చట్టాల్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా మన సభ్యులకు తెలియజేయడం, అట్లాగే మన సభ్యులకి ఏదైనా ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ఇతర వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అంశాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయా రంగాల్లో నిపుణులను తీసుకొచ్చి సెమినార్లు నిర్వహించడం, అట్లాగే మన సభ్యులను కూడా ఎడ్యుకేట్ చేయడం ఇత్యాది కార్యక్రమాలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకని ఎన్నికలు ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి వారి వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం విజయవాడ నగరం ఇప్పటికే ఈ ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతున్నాం. మరి ఇటీవల కాలంలో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఈ విజయవాడ రాజధానిగా ప్రకటించినందువల్ల మనకి ఇక్కడ ఒక రకంగా ఆనందం, ఒక రకంగా దుఃఖం. ఈ ట్రాఫిక్ సమస్యలతో ఈ పోలీసు డిపార్ట్మెంట్ విధించే ఆంక్షలు కానీ మరి అట్లాగే ఈ రవాణా శాఖ వాళ్ళ యొక్క ఇబ్బందులు కానీ ఇంకా పెరుగుతాయి. వాటన్నింటినీ కూడా మనం సమన్వయం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే రాజధాని అయిందో మరి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వస్తూ ఉంటారు. భవిష్యత్తులో మీ అవసరాలు చాలా పెరుగుతాయి. మరి ఇప్పటికే కార్పొరేట్ సంస్థలన్నీ కూడా మార్కెట్లో దిగిపోయినాయి.
ఇటు మీరు అందరూ కూడా కూర్చొని ఆలోచించి మనం కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మనం కూడా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో మనం ఏదో ఒక దగ్గర ఒక ఆఫీస్ తీసుకుని ఏదో ట్రావెల్స్ పెట్టుకున్నాం, లేదు మన దగ్గర మనకు తెలిసిన వాళ్ళు ఏదో ఉన్నారు, ఫోన్ చేస్తారు, నడిచిపోతాను ఉంటే నడవదు. ఇంకా ఇప్పుడు పెద్ద గ్రూప్గా తయారవడం, దాన్ని ఒక వెబ్సైట్లో పెడతాం. ఆ వెబ్సైట్లో ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు కావాలో, ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో వాళ్ళ టూర్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకుని వస్తూ ఉంటారు. వాటన్నిటి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన శాసనసభ్యులు కొండ ఉమామేశ్వరరావు గారు వచ్చారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సభ ప్రారంభం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి ఉపయోగవలసిందిగా ఇక నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలు పెడదాం. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన సెంట్రల్లో విజయవాడ సెంట్రల్లో శాసనసభ్యులు ఉమామేశ్వరరావు గారు వారిని జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా. సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన మన శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వలనం చేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ విజయవాడ ట్యాక్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యుల్ని పిలుస్తాను. దయచేసి అందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. అధ్యక్షులు శ్రీ మండవ శ్రీరకం గారు, ఉపాధ్యక్షులు శ్రీ సుందర్ శ్రీనివాస్ గారు, అలాగే ఇంకో ఉపాధ్యక్షులు శ్రీ కవ్వాణ సూరిబాబు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ఎస్ చంద్రశేఖర్ గారు, ఉప కార్యదర్శి షేక్ జాన్ సైదుల్ గారు, ఉప కార్యదర్శి శ్రీ కోనేరు ఆనంద్ కుమార్ గారు, కోశాధికారి యలమంచిలి ప్రసాద్ గారు, ఈ నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు అందరికీ కూడా నా వ్యక్తిగత అభినందనలు, అలాగే మా సంఘం తరఫున, మా లారీ యజమానుల సంఘం తరఫున కూడా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన సంఘ అధ్యక్షులు మండవ శ్రీరతన్ గారు వారు ప్రమాణ స్వీకారం. మండవ శ్రీరతన్
అందరూ చెప్పినట్టు పదవి న్యాయం చేయగలరని మరియు అసోసియేషన్ అధ్యక్షులు చేయాలని నా కార్యవర్గ సభ్యులతో సేకరించగలరని సంఘ సభ్యులకు గురించి సమస్యలు పరిశీలించి కృషి చేస్తానని అసోసియేషన్ గౌరవ ప్రదర్శన మరియు పెంచుతానని నా సాయశక్తిగా కృషి చేయగలరని మరియు నాకు ఇచ్చిన ఈ పదవి ఉన్నత కాలంలో నేను నా హక్కులు దుర్వినియోగం చేయాలని ఇందు మూలంగా దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఆ ప్రమాణ పత్రం మీద సంతకం చేసి హ్యాండ్ ఆఫ్ చేయండి. తర్వాత ఉపాధ్యక్షులు శ్రీ సుందర శ్రీనివాస్. తర్వాత మీ ఫోటో శ్రీనివాస్ గారు నేను మన అసోసియేషన్కి ఎన్నుకోబడిన వైస్ ప్రెసిడెంట్ 1 పదవిని అందరి అనుమతితో స్వీకరిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేయగలనని మరియు అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయగలనని నా కార్యవర్గ సభ్యులతో కలిసి బాధ్యతను నిర్వహించగలనని సంఘ సభ్యులకు వచ్చే సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తానని అసోసియేషన్ గౌరవ ప్రతిష్టను మరింత పెంచుటకు నా సాయశక్తిగా కృషి చేయగలనని మరియు నాకు ఇచ్చిన ఈ పదవిలో ఉన్నంతకాలం నేను నా హక్కులను దుర్వినియోగం చేయని ఇందు మూలంగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సూర్యబాబు గారు ఉపాధ్యక్షులు. నేను అత్యవసరానికి ఎన్నుకోబడిన ఉపాధ్యక్షుడు పదవిని అందరితో స్వీకరిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేయగలనని మరియు అత్యవసర అభివృద్ధికి కృషి చేయగలనని నా కార్యవర్గ సభ్యులతో కలిసి బాధ్యతలు నిర్వహించగలనని సంఘ సభ్యులకు వచ్చే సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తానని అసోసియేషన్ గౌరవ పరిస్థితులు నాకు సాయశక్తిలో కృషి చేయగలనని మరియు నాకు ఇచ్చిన ఈ పదవులు ఉన్నంతకాలం నేను నా హక్కులను దుర్వినియోగం చేయని ఇందు మూలంగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రశేఖర్ గారు సంతకం పెట్టారు. నోకల శ్రీ చంద్రశేఖర్ అను నేను మన అసోసియేషన్ ఎన్నుకోబడిన జనరల్ సెక్రటరీ పదవిని అందరి అనుమతితో స్వీకరించుతున్నాను. నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేయగలనని మరియు అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయగలనని నా కార్యవర్గ సభ్యులతో కలిసి బాధ్యతలను నిర్వర్తించగలనని సంఘ సభ్యులకు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని అసోసియేషన్ గౌరవ ప్రతిష్టను మరింత పెంచుటకు నా సాయశక్తిగా కృషి చేయగలనని మరియు నాకు ఇచ్చిన ఈ పదవిలో ఉన్నంతకాలం నేను దుర్వినియోగం చేయనని ఇందు మూలంగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. షేక్ జాన్ సైదులు అను నేను మన అసోసియేషన్కి ఎన్నుకోబడిన ఉప కార్యదర్శి 1 పదవిని అందరితో అనుమతితో స్వీకరించుతున్నాను. నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేయగలనని మరియు అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయగలనని నా కార్యవర్గ సభ్యులతో కలిసి బాధ్యతలను నిర్వహించగలనని సంఘ సభ్యులకి వచ్చే సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తానని అసోసియేషన్ గౌరవ ప్రదర్శన మరింత పెంచుటకు నా సాయశక్తుల కృషి చేయగలనని మరియు నాకు ఇచ్చిన ఈ పదవిలో ఉన్నంతకాలం నేను నా హక్కులను దుర్వినియోగం చేయని ఇందు మూలంగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ కోరే రామన్ కుమార్ అను నేను మన అసోసియేషన్కి ఎన్నుకోబడిన ఉప కార్యదర్శి 2 పదవిని అందరి అనుమతితో స్వీకరించున్నాను. నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేయగలనని మరియు అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయగలనని నా కార్యవర్గ సభ్యులతో కలిసి బాధ్యతలు నిర్వహించగలనని సంఘ సభ్యులు వచ్చే సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తానని అసోసియేషన్ గౌరవ ప్రతిష్టను మరింత పెంచడానికి నా సాయశక్తుల కృషి చేయగలనని మరియు నాకు ఇచ్చిన ఈ పదవిలో ఉన్నంతకాలము నేను నా హక్కులను దుర్వినియోగం చేయనని ఇందు మూలంగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను
మన అసోసియేషన్ ఎన్నుకోబడిన కోశాధికారి పదవిని అందరి అనుమతితో స్వీకరించుకున్నాను. నాకు ఇచ్చిన ఈ పదవిని న్యాయం చేయగలనని మరియు అసోసియేషన్